ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. హర్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇండియా లాంటి చాలా దేశాలు చమురు కొరతను కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ మూడు దేశాలు మాత్రం యుద్ధంలో ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇప్పటికే మరణించారు. అయినప్పటికీ కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అయితే దానికి ప్రతీకారంగా కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును చంపేసినట్లు ఇరాన్ వెల్లడించింది. కానీ తాను చనిపోలేదని ఇప్పటికే 3 వీడియోలు విడుదల చేసినటువంటి బెంజమిన్ నేతన్యాహు తాజాగా 4వ వీడియోను కూడా రిలీజ్ చేసి ఇరాన్కు షాక్ ఇచ్చాడు. మీరు ఎలా ఉన్నారో కనుక్కోమని ట్రంప్ ఆదేశించారని అమెరికా రాయబారి మైక్ హుకబీ నవ్వుతూ అడిగినట్లుగా కూడా ఈ వీడియో రిలీజ్ చేశారు. మరి ఇక దానికి బెంజమిన్ నేతన్యాహు కూడా తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు. అయితే అవును మైక్, నేను ఇంకా బతికే ఉన్నాను, చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు బెంజమిన్ నేతన్యాహు. మనం ప్రతి చేతికి కూడా 5,000 షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని 6,000 రూమర్లకు చెక్ పెడుతూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది కూడా ఏఐ వీడియోనే అంటూ ఇరాన్ చెబుతోంది. ఇరాన్కు మరో వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. యుద్ధం భయంకరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని కూడా వెతికి పట్టుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే ఎవరినైనా కూడా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి తప్పించుకోలేరని, అలాంటి వాళ్ళను వెంబడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ మిలిటరీ. మరి వెతికి పట్టుకొని వాళ్ళను హతమార్చుతామని చెప్పేసి కూడా పేర్కొంటోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఏ మూలన దాక్కున్నా కూడా బయటకు తీసుకువచ్చి చంపేస్తామని తెలిపింది. అయితే ముస్తఫా ఖమేనీ ఆచూకీ పైన తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కూడా పేర్కొంది ఇజ్రాయెల్. కాగా ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో గాయపడినటువంటి ముస్తఫా ఖమేనీ రష్యాలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. తెల్లవారుజామున ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. ఇక ఇరాన్కు చెందినటువంటి 2 లీడర్లను చంపేశామని నేతన్యాహు తెలిపారు. ఇక ఇరాన్ సైనిక అత్యున్నతాధికారి లారిజానీని చంపేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు వెల్లడించారు. దీంతో ఇరాన్ ప్రజలు తమ గమ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకునే స్వేచ్ఛ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం లారిజానీని గులాం రెజాను చంపేశాం, వారు గ్యాంగ్స్టర్లకు సహాయకులుగా ఉండేవారు, ఇక టెహ్రాన్ వీధుల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. I'm here with Israel's defense minister, our chief of staff, the head of the Mossad, the chief of Air Force, our senior commanders. In the past 24 hours, we knocked out 2 of the terrorist chieftains, the top terrorist chieftains of this tyranny. Our aircraft are hitting the terror operatives on the ground, in the crossroads, in the city squares. This is meant to enable the brave people of Iran to celebrate the festival of fire. So celebrate and Happy Nowruz. We're watching from above.